నీకు మాట్లాడాలా, తనకి మాట్లాడాలని. నీకు ఏదన్నా ఒక విషయం గురించి క్లారిఫై చేసుకుని వద్దు అని చెప్పి అనుకుంటుంది. ఆ ఛాన్స్ కూడా నీకు ఇవ్వకుండా ఉంటాడు. ఇప్పుడు కూడా నువ్వు అదే ఆలోచిస్తున్నావా, మాట్లాడుకుంటే సొల్యూషన్ వచ్చేస్తుంది అని చెప్పి? నువ్వు ఇప్పుడు కూడా వాళ్ళతోటి అటాచ్లోనే ఉన్నావు. బట్ ఆపోజిట్ పర్సన్ నీ నుంచి డిటాచ్ అయ్యి వెళ్ళిపోయాడు కూడా. పర్సన్ మూవ్ ఆన్ అయిపోయాడు. ఆ పర్సన్కి ఏమంటే ఇంత చిన్న చీమ కుట్టినట్టు కూడా లేదు. నువ్వు 100 సార్లు మెసేజ్ చేసినా, నువ్వు ఫోన్ చేసినా కూడా యూ వోంట్ రెస్పాండ్, హీ ఆర్ షీ. ఎందుకంటే అతనికి ఫరకే పడదు, ఆయన ఎప్పుడో వెళ్ళిపోయాడు కాబట్టి. నీ ఫోన్ కాల్స్ కోసం, నీ మెసేజ్కి రిప్లై చేయడం కోసం హీ ఈజ్ నాట్ వెయిటింగ్ ఫర్ యూ. ఇప్పుడు కూడా నువ్వు చాలా కైండ్ పర్సన్ కాబట్టి ఇప్పుడు కూడా ఒక ఎంపతి రావాలి అని చెప్పి చూస్తున్నావేమో. ఈ కైండ్నెస్ అండ్ ఈ ఎంపతి అనేది ఇండివిజువల్ మీద డిపెండ్ అయి ఉంటుంది. నువ్వు కైండ్గా ఉన్నావని చెప్పి అపోజిట్ పర్సన్ కూడా కైండ్గా ఉండాలి అని అయితే రూల్ లేదు కదా. నువ్వు ఎంపతి చూపించాలని నువ్వు అనుకుంటే అపోజిట్ పర్సన్ కూడా చూపించాలని అయితే లేదు కదా. మనకే తెలీదు ఏదన్నా రిలేషన్షిప్లో మనం అపోజిట్ పర్సన్కి బోర్ ఫీల్ కలిగిస్తున్నాం అని చెప్పి. మనం అనుకుంటున్నాం వాళ్ళు ఆపోజిట్ పర్సన్ వాళ్ళు ఏమీ ఫీల్ అవ్వద్దు, మనం చాలా లవ్ చూపిస్తున్నాం, చాలా అటాచ్మెంట్గా ఉన్నాం అని చెప్పి మనం ఫీల్ అవుతున్నాం. వాళ్ళకి మనం చూపించే లవ్ అటాచ్మెంటు చాలా హెడేక్ ఉంటుంది. పైన దేవుడు మనల్ని కిందికి ఎందుకు పంపించాడు తెలుసా? మన మెంటల్ ప్రెషర్ని పెంచుకోవడం కోసం కాదు, మన మెంటల్ హెల్త్ని పాడు చేసుకోవడానికైతే అస్సలే కాదు. సో